పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలం జేకేపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్ రాజు, తోయక దామోదర్, కడ్రక రాజు, జిల్లా తెలుగు యువత కంచర్ల భాను, ప్రసన్న, వార్డు మెంబర్ బిడ్డికా శరద్, బూత్ ఇన్ఛార్జ్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. జేకేపాడు భాగని గ్రామంలో ఇచ్చేస్తున్న మన ఎమ్మెల్యే మేడం తోయక జగదీశ్వర్ గారికి జేకేపాడు తరపున పాల్గొన్న పేర్లు ఇస్తాను. మంచినీళ్ళు అరువు మీద కూర్చున్నారు, రావాలి. కంటియాలకి వచ్చాను, కంటియాలకి గత 3 నెలలుగా ఇది 3వ నెలగా మనం ప్రతి ఒక్కరికి 4,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మేడం గారు వచ్చేటప్పుడు ఒక 2 అడిగారు పెన్షన్స్ కావాలని. ఇప్పుడు ఆమె వచ్చారు. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే మీరందరూ మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని సచివాలయానికి వస్తే పేరు నమోదు చేసుకుంటారు. అంటే ప్రజెంట్ అయితే చేయలేదు, అది చేసిన మీరు మీ దరఖాస్తులు ఇస్తే సిబ్బందికి అలాగే నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఏవైతే ఇప్పుడున్నటువంటి పెన్షన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. 1వ తారీఖుకి మీకు ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులందరూ కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ మీకు ఇచ్చామో హామీ మేరకే అనుకునే విధంగా మీకు అందరికి కూడా 1వ తారీఖు అంటే 1వ తారీఖుకే మీకు పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఏమైతే నా దృష్టిలో వచ్చినటువంటి ఇంకా పెన్షన్స్ కానీ ఇంకా ఇతర సమస్యలు ఏవైనా ఉన్నా నా దృష్టికి తీసుకొస్తారని మీకు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే మీ అందరి అభిమానం వల్లే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను. కాబట్టి మీ ఇంట్లో మనిషిలాగే భావించి ఏ సమస్య వచ్చినా మీరు నాకు తెలియజేస్తే మీ సమస్యను నా సమస్యలా నేను పరిష్కరించి మరి మీకు న్యాయం చేసే విధంగా నేను చూస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు చూసుకుంటే మరి ఇవే కాదు ఇంకా ఏవైనా ఈ రోడ్లు కానీ లేదంటే తాగునీటి సమస్య కానీ లేదు అనేటంటే మీకు ఇల్లైనా ఎవరెవరైతే పునాది నుండి ఉండిపోయిన ఇల్లున్నా సరే వాటికి బిల్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చూసుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు అందరికీ ఒకటే నేను తెలియజేస్తున్నాను. ఏ సమస్య ఉన్నా మీరు నా దగ్గరికి రావచ్చు, ఏ సమస్య ఉన్నా నాతో చెప్పొచ్చు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి అలాగే ఈ వేదికలో ఉన్నటువంటి అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.